హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వామి రచ్చా యూట్యూబ్ ఛానల్. కామన్ మ్యాన్, ఒక రైతు బిడ్డ బిగ్ బాస్ 7కు సెలెక్ట్ అయితే చాలు అన్న వ్యక్తి కామన్ మ్యాన్ కోటలో పల్లవ్ ప్రశాంత్ సెలెక్ట్ అవ్వడం, ఎంతోమంది సెలబ్రిటీలతోని హీరోలతోని ధీటుగా నిల్చొని బిగ్ బాస్ 7 టైటిల్ విన్నర్ అవ్వడం అనేది మామూలు ముచ్చట కాదు. అలాంటి వ్యక్తి బిగ్ బాస్ లోపట, బిగ్ బాస్ అయిపోయిన తర్వాత కూడా నాకు వచ్చిన అమౌంట్ పేద ప్రజలకు, అనాథ పిల్లలకు పంచుతా అని చెప్పడం మంచి డిసిషను. అయినప్పటికీ కూడా ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత పల్లవ్ ప్రశాంత్ ఆ వచ్చిన అమౌంట్ను అయితే పేద ప్రజలకు, అనాథ పిల్లలకైతే పంచిండు. చాలా గ్రేట్ పల్లవ్ ప్రశాంత్. ఒక అన్న మాట మీద నిల్చున్నాడు, మాట అన్నాడు, ఆ మాట మీద నిల్చున్నాడు. మీ ఫాలోవర్స్ కానీ నీకు సపోర్ట్ చేసి బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అందేలా చేసిన ప్రతి ఒక్కరూ అభినందించాల్సిందే, ఆనందించాల్సిందే. ఈ విషయం మాత్రం పల్లవ్ ప్రశాంత్ ఆయన అన్న మాట నిలవేర్చుకున్నాడు. ఎందుకంటే నేను గెలిచిన అమౌంట్ పేద రైతులకు, అనాథ పిల్లలకు పంచుతానన్న ఒక మాట అది నిజం చేసిండు. అయితే అది ఎలా అంటే తన విలేజ్లోనే ఒక అనాథ పిల్లలకు ఫిక్స్డ్ డిపాజిట్ అయితే చేశాడు. ఆ నిత్యావసర సరుకులు కూడా అందించాడు. ఆ కార్యక్రమంలో బిగ్ బాస్ కంటెస్టెంట్లు శివాజన, సందీప్ మాస్టరు, బోలే సింగర్ బోలే, మళ్ళీ అక్కడ ఏంది అంటే పల్లవ్ ప్రశాంత్కి ఎవరైతే సపోర్ట్ చేస్తారో కొంతమంది కూడా అక్కడ రావడం జరిగింది. అయితే ఆయన అన్న మాటలను అయితే కొద్దిగా నిలబెట్టుకున్నాడు. ఆయనకు వచ్చే 35 lakhs ప్రైజ్ మనీ, అది కట్టింగ్ ఎంత వస్తుందో తెలియదు, కానీ ఆయన అన్న మాటకైతే ఆయన 1,00,000 రూపాయలు అయితే వాళ్ళకు ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం జరిగింది. మళ్ళీ అక్కడికి వచ్చిన సందీప్ మాస్టర్ కూడా కొద్దిగా అమౌంట్ 25,000 ఏమో వాళ్ళకు హెల్ప్ చేసినట్టయితే తెలుస్తుంది. అయితే నిన్న 2 days ముందు జరిగిన ఒక ఇంటర్వ్యూలో, ఎన్టీవీ ఇంటర్వ్యూలో పల్లవ్ ప్రశాంత్ మాట్లాడుతూ నేను అంతమందికి హెల్ప్ చేయాలంటే నన్ను సీఎం చేయరి అనే మాటలు కొంతమందికి అయితే నచ్చట్లేదు, ఆల్మోస్ట్ నాకు కూడా. ఎందుకంటే నిన్ను సీఎం చేసి అందరూ అదైతే చేయలేరు. ఎందుకంటే ఆ రోజు మీ కొలుగూరు విలేజ్లో విన్నర్ అయిన సెలబ్రేషన్ చేసినప్పుడు కూడా ఈ యూట్యూబర్స్ కూడా నేను అడిగితే నేను మన సీఎం చేస్తే అందరికి హెల్ప్ చేస్తా అన్నావు. మళ్ళీ రిటర్న్ అదే మాట రీసెంట్ ఇంటర్వ్యూలో కూడా అది నన్ను సీఎం చేస్తే నేను చేస్తా అన్న మాటలు వెనక్కి తీసుకోవాలి. అదైతే కరెక్ట్ కాదు. ఎందుకంటే నీ దగ్గర నువ్వు అన్న మాటకు నువ్వు అందరికీ నీ వచ్చిన వానికి హెల్ప్ చేయాలి, అంతే తప్ప నువ్వు సీఎం చేస్తే, నాకు ఎమ్మెల్యే చేస్తే నేను పంచుతా అన్న మాటలు అయితే కరెక్ట్ కాదు. అయితే నువ్వు అన్న మాటకైతే వీళ్ళకు 1 lakh హెల్ప్ చేసినావు కాబట్టి చాలా అప్రిషియేట్ చేస్తాం మేము కూడా, ఎందుకు అన్న మాట మీద నిలబడ్డామని. కానీ సీఎం చేస్తా, ఎమ్మెల్యే చేస్తా అలాంటి మాటలు అయితే మాట్లాడు. నీకు సపోర్ట్ చేసిన ఫ్యాన్స్కు, నీకు సపోర్ట్ చేసిన వాళ్లకు, నీ ఫ్యాన్స్కు అదైతే నచ్చట్లేదు. ఓకే, ఈ 1 lakh హెల్ప్ చేసినందుకైతే మేము కూడా అప్రిషియేట్ చేస్తున్నాం. ఓకే, ఇంకా అనాథ పిల్లలకు, పేద రైతులకు, ఇంకా మిగతా కుటుంబాలకు హెల్ప్ చేస్తామని కోరుకుంటూ, నేను సీఎం అయితే ఇంతమంది ప్రజలకు హెల్ప్ చేస్తాను, ఇంత అనాథ పిల్లలను హెల్ప్ చేస్తాను అని అనడం అది ఎంతవరకు నిజమో అది అతనికే తెలియాలి. అది ఎందుకు అన్నాడో అది అతనికే తెలియాలి. అది నీ ఫాలోవర్స్కు ఈ విషయం అయితే ఒక బాధాకరంగా అనిపిస్తుంది. సీఎం అయితేనే హెల్ప్ చేస్తా అనడం. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఓకే, బై.